స్టార్టింగ్ ఆదాము అవ్వ పుట్టారు, సృష్టించాడు కదండి. ఇది దేవుని కృపను బట్టి నాకు 11 సంవత్సరాల వయసులో రాశానండి. ఇది ఇప్పటికి 18 సంవత్సరాలు అయినట్టు అనమాట. అప్పటి నుంచి ఇప్పటికి వచ్చింది. సో ఇక్కడ ఈ చోటకి వస్తే మీరు ఆదాం దగ్గర నుంచి యేసుక్రీస్తు వరకు ఎవరెవరు తర్వాత ఎవరు పుట్టారని రాశారనమాట. ఈ ఒక్క చోట మీ గ్రిప్లో ఉంటే బైబిల్ చరిత్ర అంతా కూడా మీ గ్రిప్లోకి వస్తుంది అనమాట. అంటే ఎవరెవరి తర్వాత ఎవరు పుట్టారు, యోధ ప్రజలు ఏంటి, గోత్రాలు అంటే ఏంటి, జాగ్రత్తలు ఎలా వచ్చారు, దేశాలు ఎవరు ఎన్ని సంవత్సరాలు బతికాడు, మొత్తం అంతా వస్తుంది అనమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మీకు మత్తయి సువార్త, లోకా సువార్త కూడా చరిత్ర ఉంటుంది, అది ఇంత డీటెయిల్గా ఉండదు. ఇక్కడ ఆదాము అవ్వ పుట్టారండి. ఆదాము దేవుడు తన స్వహస్తంతో తయారు చేశాడు. ఆదాము మాట విన్నాడా? మాట వినలేదు. అవ్వని ఆపరేషన్ చేసి తయారు చేశాడు. ఎందుకని? విన్నదా? వినలేదు. మొట్టమొదటి గర్భం ద్వారా పుట్టినాడు ఎవడో? కయ్యను. మొట్టమొదటి నరహంతలుగా చేసేసాడు. ఎవడైనా దేవుడు సృష్టించాడు, ఎవడైనా మాట్లాడాడండి? వినలేదు. ఇప్పుడు దేవుడు సృష్టి అంతనే చేసి ఆ రోజు మొత్తం చేసేసిన తర్వాత మనిషిని చేశాడు. ఎంత చేసిన తర్వాత ఈ దేవుడి మాటలు లెక్క అయిపోతాయి. ఎంతైనా చెప్పిన ఉదాహరణకి దీనికి కంపారిజన్ సరిపోతుందండి. సో అలా అయిన తర్వాత హేబెల్ చచ్చిపోతాడు ఫస్ట్. తర్వాత షేతు పుడతాడు, ఎనోషాన్ వస్తాడు. ఎనోషాన్ వచ్చిన తర్వాత నుంచే ప్రార్థన చేయడం మొదలు పెడతాడు దేవుని సన్నిధి. ఎనోషాన్ తర్వాత కేయినను, మహాలేలు, యోరోదు, హానోకు కొడుకు మెతుషల కొడుకు లేమేకు కొడుకు నావాహు కాలంలో దేవుడు ఏం చేశాడండి? జలప్రలయం రప్పించాడు.